చెవి యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఫోర్త్ వన్, ఓటాలజీ అంటారు. కపాలం అధ్యయనాన్ని క్రేనియాలజీ అని, ముఖం అధ్యయనాన్ని కాలాలజీ అని, చేపల అధ్యయనాన్ని ఇక్తియాలజీ అని అంటారు. శరీరంలో అత్యంత వేగంగా తయారయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ సెకండ్ వన్, విటమిన్ డి. విటమిన్ డి రసాయన నామం కాల్సిఫెరాల్. దీనినే సూర్యకాంతి విటమిన్ లేదా ఫ్రీ విటమిన్ లేదా యాంటీ రికెటిక్ విటమిన్ అని కూడా అంటారు. మానవ శరీరంలో అతిపెద్ద, పొడవైన మరియు గట్టి ఎముక ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, ఫీమర్. అతి చిన్న ఎముక స్టెపిస్. పుర్రెలో అతి గట్టి ఎముక క్రింది దవడ. అత్యధిక హృదయ స్పందన గల జీవి ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, కోయల్టిట్ పక్షి. ఎముకను ఎముకతో కలిపే పట్టీని ఏమంటారు? ఎవరైతే టైటన్ అన్న స్టాక్ని 2010లో అంటారు? ఆన్సర్ ఫస్ట్ వన్, లిగమెంట్స్. ఎముకను కండరంతో కలిపే పట్టీని టెండాన్ అంటారు. పెరుగుతున్న పిండానికి తల్లి గర్భాశయ గోడకు మధ్య ఏర్పడే తాడు వంటి నిర్మాణం ఏది? ఆన్సర్ సెకండ్ వన్, జరాయువు. మెలనిన్ ఎక్కువై చర్మం నలుపు రంగులో ఉండడాన్ని ఏమంటారు? ఆన్సర్ థర్డ్ వన్, ట్యానింగ్ అంటారు. క్రింది వానిలో నాడీ సంబంధ వ్యాధిని గుర్తించండి. ఆన్సర్ ఫోర్త్ వన్, పార్కిన్సన్. బ్రాంకైటిస్ అనునది శ్వాస వ్యవస్థ వ్యాధి. స్ట్రాబిస్మస్ అనునది కంటి వ్యాధి. ఆర్థరైటిస్ అనునది కీళ్ళ వ్యాధి. మానవునిలో అవశేష అవయవాల సంఖ్య? ఆన్సర్ థర్డ్ వన్, 180. పుట్టే శిశువు యొక్క లింగ నిర్ధారణ పరీక్షను ఏమంటారు? ఆన్సర్ ఫోర్త్ వన్, ఆమ్నియోసెంటాసిస్. టీనియాసిస్ అనునది ఆన్సర్ ఫోర్త్ వన్, హెల్మెంతిస్ వ్యాధి. దోమలో ఫలదీకరణ జరిగే ప్రదేశం? ఆన్సర్ థర్డ్ వన్, శుక్ర గ్రాహిక. మానవునిలో ఫలదీకరణ జరిగే ప్రదేశం ఫాలోపియన్ నాళం. వానపాములో ఫలదీకరణ జరిగే ప్రదేశం గుడ్ల తిత్తి. కప్ప మరియు చేపలలో ఫలదీకరణ జరిగే ప్రదేశం నీరు. శ్వాసక్రియ అనేది ఒక ప్రదేశం ఎత్తు పెరిగిన కొద్దీ ఆన్సర్ ఫస్ట్ వన్, పెరుగును. ఆర్బీసీల జీవితకాలం? ఆన్సర్ సెకండ్ వన్, 120 రోజులు. మానవుని యొక్క మోచేయి మోకాలులో ఉండే కీలు ఏది? ఆన్సర్ సెకండ్ వన్, మడతబందు కీలు. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్ అని వేటిని అంటారు? ఆన్సర్ ఫోర్త్ వన్, అమైనో ఆమ్లాలు. కంటికి పుస్తకానికి ఉండాల్సిన కనీస దూరం? ఆన్సర్ థర్డ్ వన్, 30 సెంటీమీటర్లు.
లాలాజల గ్రంథులు ఉత్పత్తి చేసే ఎంజైమ్. ఆన్సర్ ఫోర్త్ వన్, టైలిన్. ప్రసవ సమయంలో గర్భాశయ కండరాల సంకోచ వ్యాకోచాలను పెంపొందించే హార్మోన్ ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్, ఎడ్రినోస్టెరాన్. క్రింది వానిలో